నిన్నటి దినం మా గౌరవ చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనరు అవినీతి పరుడు, ఈయనకు అనుభవం లేదు అని నిన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టింది. దానికి సమాధానంగా మేడం చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఇప్పుడు సారు 5 మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసినాడు, అపార అనుభవం ఉంది. గతంలో చేసిన గతంలో వైసీపీ పాలనలో చేసిన మున్సిపల్ కమిషనర్లు రాధా రమణయ్య గారు, వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళు ఎక్కడన్నా కమిషనర్గా పనిచేసినారా? నిశాని వాళ్ళు, నిశాన్ అంటే తెలుసు కదా, చేతి గుర్తు గాళ్ళు, అంటే మీరు ఏది చెప్తే ఆడ సంతకం పెడతారు వాళ్ళు. ఇప్పుడున్న కమిషనర్ గారు అనుభవం ఉంది, గతంలో 5 మున్సిపాలిటీలలో పని చేసినాడు కాబట్టి మీరిచ్చే ప్రతి ఒక్క ప్రియాంబులు, ప్రతి ఒక్క సబ్జెక్టు చదివి ఆచి తూచి పని చేస్తున్నాడు కాబట్టి మీ పప్పులు ఉడకడంలే, కాబట్టి మీ అవినీతి సామ్రాజ్యం జరగడం లేదు, కాబట్టి ఇతను అవినీతిపరుడు, అనుభవం లేదు అని వేసినారు. ఇది చాలా తప్పు మేడం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, గతంలో కమిషనర్లకు ఉండే అనుభవం ఏంది, ఇతనికి ఉండేది ఏందని. వాళ్ళు ఆడ పెట్టాడు సంతకం పెడతాన్నారు, ఈసారి అట్లా పెట్టడంలే, ఏదైనా ఆచి తూచి ప్రతి ఒక్క ఫైలు చూసి పెడుతున్నాడు. ఓకే మేడం. ఇంకా పోతే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చాలా ఎగ్జిబిషన్ ఒకటి, కూరగాయల మార్కెట్ చాలా నష్టం జరిగిందని చెప్పినారు కదా. ఏ విధంగా నష్టం జరిగింది మేడం? కూరగాయల మార్కెట్ టెండర్ ఎవరు పిలిచినారు మేడం? ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పిలిచింది. 1,60,80,00,000 టెండర్ పాడినారు కదా, మీ వాళ్ళు పాల్గొన్నారు కదా, వేలంపాటే కదా పెట్టింది. మరి ఎందుకు దాన్ని కోర్టుకు పోయి రద్దు చేసినారు మేడం? కోర్టుకు పోయినారు. ఎందుకు పోయినారు? మీరు అనుకునేటోళ్ళకు రాలే కాబట్టి కోర్టుకు పోయినారు. 1,60,00,000 అంటే గతంలో కన్నా ఎక్కువ కాదా? ఆ రోజు జనవరి 30న జరిగిన బడ్జెట్ సమావేశంలో మీరు బడ్జెట్ ఆమోదించినారు. మళ్ళా సాధారణ సమావేశాన్ని జరపకుండా మీ నాయకుని మెప్పు కోసము సభ నుంచి నువ్వే ఊరికి చెప్పుకోకుండా అర్ధరాత్రంగా వెళ్ళిపోయినావు. అప్పుడు మేము మెజార్టీ సభ్యులతో సభ మేము జరిపి మేము ఆమోదించినాం. మరి అది ఎట్లా తప్పవుతుంది? అది ఆమోదించడం చట్ట వ్యతిరేకము అని మీరు మున్సిపాలిటీ రెవెన్యూకు వాస్తవంగా మీరు లాక్ చేసినారు, మీరు అనుకునేటోళ్ళకి రాలేదని. మళ్ళా ఏమంటారు, కూటమి నేతలు ఎగ్జిబిషన్ కొట్టాలని అంటారు. మేడం, మేమనుకుంటే గతంలోనే ఎగ్జిబిషన్ జరిగింది, కూటమి సంవత్సరం 6 నెలలు అయింది. ఎవరు పాడినారు గతంలో? చలపతి అనే అతను పాడినాడు. ఎంతకు పాడినాడు? 1,75,00,000 పాడినాడు. అప్పుడు ఎక్కువ తక్కువ? ఇది మేమేమన్నా రెవెన్యూ లాస్ చేసినామా? మీది తప్పు. మీరు డబ్బులు రాబట్టుకోవడంలే వాళ్ళతో, ఆ డబ్బు మీద మీ చేతిలో ఉండేదాన్ని డబ్బులు రాబట్టి మేడం మీ వాళ్ళే కదా. ఈయన బలరాం రెడ్డి ఎవరు? 25,56,000 బాకీ మీ వాళ్ళే కదా. ఇదో ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు మేడం? మేమేమన్నా వేసినామా? అంతా మీ వాళ్ళే కదా. ఇదో ఇంత బ్యాలెన్స్ ఉంది కాబట్టి అండి మీరు మీ చేతిలో పెట్టుకొని మేమేదో ఒక కూటమి నేతలను ఎగ్జిబిషన్ కొట్టేదానికి ఏదో ప్లాన్ చేస్తాం అని చెప్తున్నారు. మా వాళ్ళు ఎవరు ఉంటారు? ఇదో ఉంటే లాస్ట్ టైం చలపతి ఎంత ఉన్నాడు? 16 లక్షలు. చలపతి 20 లక్షలు ఉన్నాడు. తీసుకోండి, మేమేమన్నా అడ్డం పట్టినామా? తీసుకోకండి అని చెప్పినామా? అతని కాడ కానీ తీసుకోండి. గతంలో ఉండేది ఎవరు? మాదొచ్చి కూటమి 1 సంవత్సరము. ఎవరితోనైనా తీసుకోండి, మేము ఎవరికి మున్సిపాలిటీ రెవెన్యూకు వ్యతిరేకులము కాదు.
ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో, మున్సిపల్ గాంధీ పార్క్ లో క్యాంటీన్ జరుగుతుంది, ఎవరిది చెప్పు మేడం? మీ వాళ్ళదే కదా. మేమేమన్నా నిలబెట్టినామా? కూటమి పాలన వచ్చి సంవత్సరంన్నర అయింది, మేమేమన్నా అబ్జెక్షన్ పెట్టినామా? మేము అట్లా వ్యతిరేకులం కాదు, ప్రొద్దుటూరు అభివృద్ధికి ముందంజలో ఉంటాము. మీరు రోడ్ల మీద రోడ్లు వేసినారు, మీ స్వార్థానికి రోడ్ల మీద రోడ్లు వేసినారు. గాంధీ రోడ్డు మీద అన్ని కోట్లు పెట్టినారు, రిజిస్టర్ ఆఫీస్ కాడ అన్ని కోట్లు పెట్టినారు. ఏం చేసినారు మేడం? చిన్న వాన వస్తే ఈదుకుంటా పోవాలా, సెల్లులలో కామెంట్స్ వస్తా ఉంటాయి. ఏ రోజన్నా నువ్వు తిరిగినావా? ఈరోజు ఏదో కమిషనర్ అవినీతి పరుడు అని మాట్లాడుతున్నదే, నువ్వు ఏ రోజన్నా టౌన్లో తిరిగినావా? సబ్జెక్టులు ఎక్కువ ఉన్నప్పుడు నిన్ను కింద కూర్చోబెడతారు, పైన ఎవరినో చైర్మన్ సీట్లో కూర్చోబెడతారు, జరిపిస్తాన్నారు. నువ్వు ఏ రోజన్నా మాట్లాడినావా సబ్జెక్టుల మీద? చెప్పు మేడం. నీకు మా కమిషనర్ను కానీ కూటమి పార్టీని కానీ విమర్శించే హక్కు లేదు.